ఏం ప్రోగ్రామ్? నేను జగన్ చెప్పడానికి వెళ్తున్నాను. జగన్ అన్నయ్య చెప్పడానికి జగన్ అన్నయ్య ఏమి రావట్లేదు. ఒక నిమిషం ఆగండి. జగన్ అన్నయ్యకి చెప్దామని ప్రోగ్రామ్ కి జగన్ అన్నయ్య ఏమీ రావట్లేదు. అఫీషియల్సే కదా కూర్చుంటారు. అంటే ఒకసారి ఫోన్ పట్టుకుని కలెక్టర్ అంతేనా, ఎంఆర్ఓలు వీళ్ళే కదా కూర్చుంటారు. సో నేను ఎంత తప్పేంటి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా? సో పదండి, మీరు కూడా నలపడండి. రమేష్ ఏంటి అర్థం చేసుకోమంటావు? స్పందన ప్రోగ్రామ్ కి నేను వెళ్ళకపోవడం ఏంటి? లేదా మీరు అలాంటివి ఏం పెట్టకండి. నన్ను మీరు అసలు ఎంత దారుణం అంటే నన్ను ఇంట్లో బయట గేట్ నుంచి బయట రావట్లేదు మీరు. నేను మిమ్మల్ని ఎంతసేపు అర్థం చేసుకున్నా కానీ ఇది ప్రజా సమస్యల మీద. నిన్న ఒక చిన్న కుర్రోడు చచ్చిపోయాడు తెలుసా మీకు పైకరపేటలో? ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు పడిపోయింది? పెట్టక పడిపోయింది కదా. అలాగే రేవుపోలవరంలో స్కూల్ కడుతున్నారు కొండవారం, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని మీద కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చా, అయినా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇలాంటి విషయాల మీద నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా. అసలు ఏమీ అవ్వదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ప్లీజ్ ప్రజా సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి నన్ను ప్లీజ్ 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 నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి మీకు ఫోన్ చూపిస్తాను. నమస్కారం సార్. ఎందుకు సార్ నాకు ఇలాగా ప్రతిసారి? ఇక్కడ లోకల్లో ఏదైనా ధర్నా అయితే నా ఇంటికి పోలీసులు వస్తారు, ఆ ఎక్కడో నిరసన పిలిపిస్తే పోలీసులు వస్తారు. ఆఖరికి నా నియోజకవర్గంలో ఏదో ప్రోగ్రామ్ కి కూడా మీరు వచ్చి కూర్చోడం అంటే ఏంటమ్మా? నిన్న రాత్రి నుంచి నా ఇంటి చుట్టూ పోలీసులు. నేను ఎవరికైనా పొడిచడానికి వెళ్తున్నానా లేకపోతే ఈరోజు దొంగతనానికి వెళ్తున్నానా? మరి ఎందుకు నా చుట్టూ ఇంతమంది పోలీసులు? తప్పు చేస్తారా? నా ఇది ఇక్కడ కూర్చోమంటారా? జనరల్